బులెటిన్లో ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం. వైసీపీ ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో ఆర్థిక విధ్వంసం చేసిందన్నారు ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్. 3 రాజధానుల అన్న జగన్ కు ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. అమరావతి పుర ప్రారంభోత్సవానికి వస్తున్న ప్రజలకు ఆయన మంచినీళ్లు, మజ్జిగ ప్యాకెట్లు స్వయంగా పంపిణీ చేశారు. ఇందిరమ్మ ఇల్లు అర్హులకే ఇవ్వాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వామపక్ష పార్టీలు ఆందోళన చేపట్టాయి. గ్రామస్తులతో కలిసి పంచాయతీ కార్యదర్శి నిలదీశారు. ఇందిరమ్మ కమిటీ సభ్యులు చెప్పిన వివరాలనే నమోదు చేసుకున్న అధికారులు విచారణ కూడా చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లా బాసర IIIT దగ్గర ప్రమాదవశాత్తు ఆటో దగ్ధమైంది. ఎండ ఎక్కువగా ఉండడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ప్రమాద సమయంలో ప్రయాణికులు ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో బాలిక కిడ్నాప్ కలకలం రేపింది. రైల్వే స్టేషన్లో బాలిక నాయనమ్మకు మాయ మాటలు చెప్పిన దుండగుడు బాలికను తీసుకెళ్లాడు. ఈ వీడియోలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కాశీపెంటల్లో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు బోల్తా పడిన ఘటనలో 2 మృతి చెందగా మరో 3కి గాయాలయ్యాయి. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులను బెంగళూరుకి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. శ్రీశైలంలో ఆదిశంకర్ల జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించింది దేవస్థానం. శంకర మందిర్లో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాలధార, పంచదార వద్ద తపస్సు చేసి శివానంద లహరి గ్రంథాన్ని రచించారని అర్చకులు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా పెరుగుతున్న ఎండలు, వడగాలుల నుంచి ప్రజలు రక్షించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు మంత్రి పొంగులేటి. వడదెబ్బతో మరణించిన వారికి ఎక్స్ గ్రేషియా 50,000 నుంచి 4 లక్షలకు పెంపుతూ నిర్ణయం తీసుకుందన్నారు. జూన్ వరకు కూడా అధిక ఉష్ణోగ్రతలుంటాయన్న IMD హెచ్చరికల నేపథ్యంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఆయన. ఆపరేషన్ కగారు ఆపేయాలంటూ ఖమ్మంలో ప్రజాస్వామిక హక్కుల సంఘాలు ధర్నా నిర్వహించాయి. మావోయిస్టుల కాల్పులు విరమించి చర్చలు జరపాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి రాజ్యాంగబద్ధంగా చర్చలు జరపాలన్నారు. జనగణన కులగణనకు మద్దతుగా ఖమ్మంలో బీజేపీ నేతలు ర్యాలీ నిర్వహించారు. కులగణనతో కేంద్ర ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుందన్నారు. రామ మందిర నిర్మాణం చేసి మహిళలకు 33% రిజర్వేషన్ చట్టాన్ని తీసుకొచ్చిందని చెప్పారు. సన్నబియ్యంతో పేదలు కడుపు నిండా భోజనం చేస్తున్నారన్నారు టీపీసీసీ కార్యదర్శి అరవింద్ కుమార్. స్థానిక సంస్థల ఎన్నిక నేపథ్యంలో వాయిదా పడిన సన్నబియ్యం పథకాన్ని జవహర్ నగర్ లో ప్రారంభించారాయన. సన్నబియ్యం పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. విజయనగరం జిల్లాలో బెట్టింగ్లకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 14 లక్షల నగదుతో పాటు కారు, ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ iNews.